హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ తెలుగు వాక్యాన్ని బట్టి హిందీలో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇది నేర్చుకున్న వాళ్ళ కోసం ఫ్రెండ్స్. తప్పులైనా క్షమించండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ముందుగా కొన్ని వాక్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర. ఇందులో ఒక్కొక్క సెంటెన్స్ని చూసుకుందాం వాక్యాన్ని బట్టి ఫ్రెండ్స్. ముందుగా 17వ వాక్యం చదువుదాం ఫ్రెండ్స్. నువ్వు అతన్ని ఎందుకు ఆపావు? అది హిందీలో आप उनको क्यों रोका है? आप उनको क्यों रोका है? आप అంటే అతనిని, ఎందుకు అంటే క్యూ, ఆపావు అనేది రోకా హై అంటారు ఫ్రెండ్స్. అలాగే రెండో వాక్యం, మనం ఆ పనిని ఎందుకు చేయలేము? హమ్ వహ కామ్ క్యూ నహీ కర్ సకేంగే. వహ కామ్ అంటే ఆ పనిని, క్యూ అంటే ఎందుకు, నహీ కర్ సకేంగే అంటే ఎందుకు చేయలేమని. నువ్వు అలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు? आप उस तरह काम क्यों कर रहे हो? आप उस तरह काम क्यों कर रहे हो? నువ్వు కళ్ళు ఎందుకు మూస్తున్నావు? ఆప్ ఆకే క్యూ బంద్ కర్ రహే హో. నువ్వు కళ్ళు ఎందుకు మూస్తున్నావు? ఆప్ ఆకే క్యూ బంద్ కర్ రహే హో. అలాగా నువ్వు ఇతరులతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఆప్ దూసరే సే క్యూ బాత్ కర్ రహే హో. నువ్వు ఇతరులతో ఎందుకు మాట్లాడుతున్నావు? आप दूसरे से क्यों बात कर रहे हो? నువ్వు ఎందుకు చాలా కోపంగా ఉన్నావు? आप इतना क्रोधित क्यों है? నువ్వు నిశ్శబ్దంగా ఎందుకు కూర్చున్నావు? आप निशब्द से क्यों बैठा है? నువ్వు నా మీద ఎందుకు ఫిర్యాదు చేస్తున్నావు? आप मेरे बारे में कंप्लेंट क्यों दे रहे हो?